సో హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ద రివ్యూ ఆఫ్ దురంధర్ పార్ట్ 2. సో పార్ట్ 1 ఎంత బాగా సక్సెస్ అయిందో మనకు తెలిసిందే. ఓన్లీ హిందీ నుంచి, హిందీ లాంగ్వేజ్లోనే రిలీజ్ అయ్యి 1100 కోట్లు గ్రాస్ సంపాదించిందంటే అది నార్మల్ ఇష్యూ కాదు. సో అలాంటిది పార్ట్ 2కి అలా ఎక్స్పెక్టేషన్స్ అలా పెంచేసింది. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యిందా లేదో తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో యూట్యూబ్లో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి, అదే ఇన్స్టాగ్రామ్లో చూస్తే లైక్ చేసి ఫాలో కూడా చేయండి. సో బేసికల్లీ ఈ మూవీ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయిందా లేదా అని అంటే 100% మూవీ అయితే ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయింది. ఎక్స్పెక్టేషన్స్కి మించి మూవీ అయితే ఇచ్చిందనమాట. సో లిటరల్లీ చెప్తున్నా గైస్, దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమాస్ ఇన్ 2026 అయితే చెప్తాను. 2026లో దీనికన్నా మించిన సినిమా ఇంకోటి రాదు. చాలా ఎర్లీ టూసే కానీ చెప్తున్నాను, నిజంగా ఈ సినిమాకి మించి అయితే రాదు బ్రో. లిటరల్లీ ఒక్కొక్క క్యారెక్టర్ చూపించారు బ్రో. ఒక నేషనల్ పార్టీ, ఇప్పుడు మనకి రన్నింగ్లో ఉన్న ఒక నేషనల్ పార్టీ గురించి ఒక సీన్ ఉంటుంది సినిమాలో, అసలు మైండ్ పోద్దే ఆ సీన్. అండ్ ఒక క్యామియో ఒకటి ఉంటుంది, క్యామియో అని కాదు, ఒక క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, డైరెక్ట్ అలా చూపించేశారు. అంత గట్స్ ఏంటి బ్రో, నిజంగా మైండ్ పోయింది. ఆదిత్యధర్ బ్రో, నిజంగా చెప్తున్నాను, నాకేం అర్థం కాలే ఒకేసారి అంత బాగా చూపించేసరికి. సో చాలా అంటే చాలా బాగుంది సినిమా. అండ్ ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు తీసుకెళ్ళి ఇచ్చేసాను భయ సినిమాకైతే. సో నేను పార్ట్ 2కి ఎంత బాగా వెయిట్ చేశాను, పార్ట్ 1 అంత బాగా ఎంటర్టైన్ చేసింది, అండ్ పార్ట్ 2 అంతకు మించని చెప్తాను నేను. సో ప్రతి సీన్ వివరంగా వివరించి చెప్తున్నాడు. నువ్వు 4 గంటలు కూర్చోబెట్టావు అని అంటే నిజంగా చెప్తున్నా, నీలో ఒక డైరెక్టర్ ఉన్నట్టే. ఒక సెలబ్రిటీని, ఒక ఆడియన్ని 4 గంటలు ఎవరు కూర్చోబెట్టలేరు, నువ్వు కూర్చోబెట్టావు. సో సినిమా అయితే చాలా బాగుంది. ఇప్పుడు థియేటర్స్లో అయితే అవైలబుల్గా ఉంది, హిందీనే. తెలుగు షోస్ నాకు తెలిసి ఒక 1 వీక్ తర్వాత రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి అంటున్నారు. సో గో అండ్ వాచ్ ఇన్ హిందీ.